విజయనగరంలో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిలో నాటి కేబినెట్ ఆమోదంతో నిబంధనల ప్రకారం పార్టీ ఆఫీస్ నిర్మించామన్న వైసీపీ నేతలు కూటమి సర్కార్ కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విజయనగరం రాజకీయాల్లో మున్సిపల్ అధికారుల నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి. దాసన్నపేట రైతు బజార్ సమీపంలో మహారాజుపేట సౌత్ వార్డులో వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతుంది. పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. విజయనగరం క్యాడర్ కొత్త ఆఫీస్ రెడీ అయిందన్న జోష్లో ఉంది. ఇంతలో మున్సిపల్ అధికారులు వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారు. అనుమతులు లేనందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఆపాలని నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు నోటీసులు పంపించారు. పూర్తి అనుమతులు పొందకుండానే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ భవన నిర్మాణం కొనసాగుతున్నట్లు గుర్తించామని, ఫైర్ సేఫ్టీ అనుమతులకు సంబంధించి ఎన్ఓసీ కూడా తీసుకోలేదని నోటీసులలో తెలిపారు అధికారులు. మరోవైపు ఆ భూమి విజయనగరం పోర్టుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తి అని అశోక్ గజపతిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై స్పష్టత కోసం ఇప్పటికే మున్సిపల్ అధికారులు తహసీల్దార్కు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం రాలేదని సమాచారం. మున్సిపల్ అధికారుల నోటీసులకు సమాధానం పంపించామన్నారు వైసీపీ నేత చిన్న శ్రీను. 33 సంవత్సరాల లీజుకు నిమిత్తం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయం కన్స్ట్రక్షన్ చేసాం. ఎన్నికల సమయంలో కొంత జాప్యం జరిగింది. వాటిలో పూర్తి చేయడంలో ఇప్పుడు పూర్తి చేసుకున్న తర్వాత దాని మీద ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇది మా స్థలం అని చెప్పి వారు వచ్చి లెటర్ పెట్టడం, మరి ప్రభుత్వ అధికారులు లేదు ఇది ప్రభుత్వ స్థలం అని ధృవీకరించడం కూడా జరిగింది. ఏదైనా మున్సిపాలిటీ వారు మరి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వారు మాకు నోటీస్ ఇవ్వడం, తదనంగా దానికి రిప్లై కూడా మేము ఇచ్చాం. దానికి సంబంధించి పూర్తి స్థాయి రిప్లై ఇచ్చాం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు వైసీపీ నేతలు. అందరూ ఏ రకమైన అనుమతులు తీసుకున్నా ఆ రకమైన అనుమతులు తీసుకుంటున్నాం. ఏఎంఆర్డీఏ మాకు ప్రిలిమినరీ అప్రూవల్స్ ఇచ్చింది, కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. కొన్ని ఏవైతే షార్ట్ గ్యాప్స్ ఇచ్చారో, షార్ట్ ఫాల్స్ ఇచ్చారో, షార్ట్ ఫాల్స్ సంబంధించిన నిమిత్తం కూడా మేము కట్టాము. వారు అందరూ లేని కారణాలు చూపించి మీరు దీనికి ఫైర్ ఎన్ఓసీ కూడా ఇది కమర్షియల్ ఆపరేషన్ కాదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎకరా స్థలంలో ఉంది. ఏదైతే ఆ సర్వే నెంబర్లు ఇచ్చో ఆ సర్వే నెంబర్లో ఒక రోటరీ క్లబ్ వారి నేతృత్వంలో ఒక స్వర్గధామం ఉంది. ఇంకా కొంత స్థలాన్ని వచ్చి శంకర హాస్పిటల్ వారి నేత్రాలకి గత ప్రభుత్వం సాంక్షన్ చేసింది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చిన్న కుంటి సాగులతో చేస్తున్న కార్యక్రమమే తప్ప ఇలాంటిదేమీ లేదు. ప్రభుత్వం చర్యలు ఏంటని చూస్తాం. అవసరం అనుకుంటే మా కార్యాచరణతో మా పార్టీ నాయకుడి తాలూకు ఆదేశాల మేరకు ముందుకు పోతాం. మరోవైపు వైసీపీ కార్యాలయం ప్రభుత్వ భూమిలో కట్టారా లేక ప్రైవేటు భూమిలో కట్టారా అన్న విషయం విచారణలో తేలుతుందన్నారు అధికారులు.